ఓకే, ఆ పర్ఫెక్ట్ షాట్ తీయడంలోని అసలు సీక్రెట్స్ ఏంటో చూద్దాం రండి. ఆ పర్ఫెక్ట్ సమ్మర్ వైబ్స్ ఇచ్చే షాట్స్ ఎలా క్యాప్చర్ చేయాలో అని ఆలోచిస్తున్నారా? అయితే అసలు విషయమేంటంటే, ఆ సీన్ని మన ఇంట్లోనే స్టూడియోలోనే క్రియేట్ చేయొచ్చు. ఈ ప్లేబుక్లో అన్నీ ఉంటాయి. సింపుల్ ట్రిక్స్ నుంచి లేటెస్ట్ ఏఐ టెక్నిక్స్ వరకు అన్నీ చూద్దాం. మొదటగా అసలు బీచ్కి వెళ్లకుండానే ఆ ఫీల్ని ఎలా తీసుకురావచ్చో చూద్దాం. ఈ సింపుల్ ట్రిక్తో అచ్చం నిజమైన టెక్స్చర్తో మళ్లీ వాడుకునేలా బ్యాక్డ్రాప్ రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇసక లేకపోయినా పర్లేదు, కిచెన్లో ఉండే వాటితోనే రకరకాల బీచ్ లుక్స్ క్రియేట్ చేయొచ్చు. అదే నిజమైన బీచ్లో షూట్ చేస్తుంటే అక్కడ మన గేర్కి ప్రకృతికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ ప్రమాదం చాలా పెద్దది. ఇసుక, ఉప్పు నీళ్లు మన కెమెరా లాంటి పరికరాల్ని పాడు చేసేస్తాయి. కాబట్టి ఇసుక, తేమ ఈ రెండిటినుంచి మన గేర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి బీచ్ షూట్ అయ్యాక గేర్ని టాప్ కండిషన్లో ఉంచాలంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సరే, ఇప్పుడు మన ఫుటేజ్ని మరింత సినిమాటిక్గా ఎలా మార్చాలో చూద్దాం. బెస్ట్ లైటింగ్ కోసం డబ్బులక్కర్లేదు. ఆ గోల్డెన్ అవర్స్లో షూట్ చేస్తే చాలు, లుక్ అదిరిపోతుంది. షార్ట్స్కి ఆ ఎపిక్ ఫీల్ రావాలంటే కెమెరా సెట్టింగ్స్ను 4K 60 FPSకి మార్చండి. ఇప్పుడసలు మ్యాజిక్ మొదలవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్లో కలర్స్తో అద్భుతాలు చేయొచ్చు. అన్నింటినీ మార్చకుండా కొన్ని కలర్స్ని టార్గెట్ చేస్తే మీకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ వస్తుంది. చివరగా ఫ్యూచర్లోకి వెళ్దాం. ఏఐ వీడియో జనరేటర్స్తో సీన్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒక డైరెక్టర్లా సింపుల్ ప్రాంప్ట్స్తో ఏఐ కెమెరా మూమెంట్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు తెలుసా? అంతేనా, కట్సీన్ ప్రాంప్ట్స్ వాడి ఒకే క్లిప్లో మల్టిపుల్ షాట్స్ క్రియేట్ చేయొచ్చు. ఏఐ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్యారెక్టర్ డీటెయిల్స్ లాక్ చేయడానికి యాంకర్ ప్రాంప్ట్స్ వాడాలి. సో టెక్నాలజీ ఇలా ఎదుగుతున్న కొద్దీ పర్ఫెక్ట్ షాట్ అంటే ఏంటి అనే దాని డెఫినేషనే మారిపోతోంది.